భారం. మన జీవితంలో మనం క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నవారమైతే మన జీవితాల్లో కూడా బోలెడన్ని భారాలు ఉంటాయి. ఈ భారాలన్నీ ప్రభు ఏమంటారు తెలుసా? ఒకవేళ మీరు భారం అనుకుంటున్నారా, మీ కాడిని ఎత్తుకొని వచ్చి నా దగ్గర నేర్చుకోండి. మీ కాడిని నేను సులువు చేస్తాను. నువ్వు భారం మోస్తూ ఉన్నావంటే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? నేను సిలువ వేయబడి ఉన్నాను. నీవు క్రీస్తుతో పాటు సిలువ వేయబడిన వాడవైతే, నీవు క్రీస్తుతో పాటు సిలువ వేయబడిన దానవైతే అన్యాయమైన తీర్పు పొందుతూ కొన్ని సందర్భాల్లో ముందుకు వెళ్లాల్సి వస్తుంది. అయినా ఒకటి మాత్రం వాస్తవం, నేను క్రీస్తు యేసుతో కూడా సిలువ వేయబడితే శ్రమలు వస్తాయి. శ్రమలను సహిస్తేనే, శ్రమలలో ప్రభుతో నిలిచి ఉంటేనే ఆయనతో పాటు మనం ఏలుబడి చేయుదుము గాక.